హాయ్ ఎవ్రీవన్. మీ అందరికీ మోనోలిథిక్ వర్సెస్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది ఒక డౌట్ ఉండి ఉంటది. ఈవెన్ రీసెంట్‌గా మన యూట్యూబ్ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో ఒక యూజర్ గూడా అడిగారు. ఓకే. సో, జనరల్‌గా మోనో అంటే ఒకటి గదా! సో, బేసికల్లీ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్‌లో ఏంటి అని జెప్పనంటే, మనకి ఒక కామర్స్ సైట్ తీసుకున్నామనుకోండి. సో, దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి గదా! డిఫరెంట్ ఫీచర్స్ లైక్ లాగిన్ అనేది ఒక ఫీచర్, కేటలాగ్ అనేది ఫీచర్ ఒకటి, కార్ట్ ఒకటి, పేమెంట్ ఒకటి, చెకౌట్ ఒకటి అని జెప్పేసి ఇవన్నీ కూడా మనం ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ కానీ, లేదంటే గ్రూప్ ఆఫ్ ఈసీ2 ఇన్‌స్టాన్సెస్ కానీ తీసుకొని, అన్నీ ఒకదానిలాగానే ఇందులో డిప్లాయ్ చేస్తాము. అయితే వీటికి ట్రాఫిక్ మల్టిపుల్ ఇన్‌స్టాన్స్ తీసుకున్నప్పుడు ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కోసము, మనం మధ్యలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గానీ, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గానీ తీసుకొని క్లయింట్ దగ్గర నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. బ్యాక్ ఎండ్‌లో మనకేంటి ఆర్‌డిఎస్ అని చెప్పేసి డేటాబేస్ సర్వీస్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పనంటే, వీటన్నిటిని బంచ్ లాగా డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి, లాగిన్ ఫీచర్ ఫెయిల్ అయిందనుకోండి, ఓకే, మిగతా అప్లికేషన్ అంతా కూడా డౌన్ అవుద్ది. క సో, ఎవ్రీ సర్వీస్ అనేది ఇండిపెండెంట్ లాగా కాకుండా ఒక బంచ్ లాగా వర్క్ అవుతూ ఉంటది. సో, ఇది మోనోలిథిక్ ఆర్కిటెక్చర్.